నీకు కాబోయే శ్రీవారు సోషల్ టీచర్ అని చెప్పాడు కదా, కానీ ఈ స్కూల్లో సోషల్ టీచర్ మోహన్ గారు. మేడం, ఈవిడ సైన్స్ టీచర్. మీకు మాస్టర్ అని అబద్ధం చెప్పి మీ ఆస్తి కొట్టేయాలని చూసిన ఈ గణపతి ఇక్కడ అటెండరు, ప్యూను అన్నీ వీడే. వీళ్ళందరూ చెప్పేది నిజమా? అది విద్యా గారు హట్ట అడిగితే ఎందుకు చెప్తాడమ్మా? ఒరే గణపతి, నువ్వు తింటున్న అన్నం మీద మీ అమ్మగారి మీద ప్రమాణం చేసి చెప్పరా. నువ్వు మాస్టర్వా? ఆడపిల్లని మోసం చేయడానికి సిగ్గులేదు. ఇలాంటి వాడిని ఇలాగే వదిలేస్తే ఈ రోజు ఈ అమ్మాయి జీవితంతో ఆడుకున్నట్టే రేపు ఇంకో అమ్మాయి జీవితంతో ఆడుకుంటాడు. నన్ను ఇంతలా మోసం చేయాలని ఎందుకు అనిపించింది గణపతి గారు? మా అమ్మ అంటే ఎంత ఇష్టమో మాస్టర్ వృత్తి అంటే కూడా నాకు అంత ఇష్టం. మీ మంచితనాన్ని చూసి మా అమ్మ దగ్గర దూరమైన తల్లి ప్రేమ ఈ అమ్మగారి దగ్గర దొరుకుతుందని నేను మీతో పెళ్లి ఒప్పుకున్నాను. కానీ మీరు, మీ అమ్మగారు, మీ కుటుంబం అంతా కలిసి నన్ను మోసం చేశారు. నా మనసుని గాయపరిచారు. మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. క్షమించండి అని నేను అడగను విద్యా గారు. నేను మాస్టర్ని కాదనే నిజాన్ని దాచి మోసం చేశాను, నిజమే. కానీ మా అమ్మని తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మా అమ్మగారికి నేను మాస్టర్ని కాదని తెలియదు. మా అమ్మకి కూడా మాస్టర్నని అబద్ధం చెప్పాను. కన్న తల్లికి అబద్ధం చెప్పేంత దుర్మార్గుడు అనుకోలేదు. విద్య గారు, నార్మల్ 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 నార్మల్
నీ నోటి వెంట వచ్చినా అసహ్యం వేస్తుంది. ఇంక జీవితంలో నాకు కనిపించుకో. విద్య గారు, చెయ్యి బదులు. అది కాదండి. వదలమన్నానా? విద్య గారు, విద్య గారు. రేయ్, ఆడపిల్ల చేయి పట్టుకుని ఏడిపిస్తావరా? నేను అంటోని ఊరికే వదిలిపెట్టకూడదు. అయ్యో సార్, నా మాట వినండి సార్. నేను అలాంటి వాడిని కాదు సార్. వద్దు సార్, కొట్టకండి సార్. సార్ వద్దు విద్య, వద్దు విద్య, వద్దు విద్య, వద్దు విద్య, విద్య. ఇదంతా కళ. కళ్ళు ఇంత వైలెంట్గా ఉందంటే ఇంకా రియల్గా ఇంకెంత వైలెంట్గా ఉంటుందో. దేవుడా, ఎందుకయ్యా నన్ను ఇలాంటి పరిస్థితుల్లో నెట్టేశాం? పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు. తెల్లవారితే నా జీవితం తెల్లారిపోతుంది అని భయంగా ఉంది. నా బంగారు బాతు శ్రీనిధి ఇంకా రాదేంటి? అసలు వస్తుందా రాదా? అసలే అప్పులలోకి డబ్బు ఇస్తానని మాటిచ్చాను. అమ్మయ్యా, వచ్చావా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? డబ్బు కోసమా? నువ్వు మరి నన్ను డబ్బు మనిషిలా చూడకు నిధి. మనసుకి బాధ అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ని అడిగితే ఇస్తారు, కానీ నేను నిన్నే ఎందుకు అడుగుతున్నాను? నువ్వు నా ఫ్యామిలీ, నా మనసుకి దగ్గరైన దానివి. సర్లే, ఇంకెప్పుడు అడగనులే. సారీ. ఫీల్ అయితే సారీ సుబ్బు. నా మూడేం బాగోలేదు, ఏదో అనేశాను. ఏమైంది నిధి? ఎనీ ప్రాబ్లం? నా పెళ్ళే నా ప్రాబ్లం. నాకు ఆ విఘ్నేష్తోనే పెళ్లి జరిగిపోతుందని భయంగా ఉంది సుబ్బు. ఆల్మోస్ట్ మా అక్క పెళ్లి ఆగిపోతుంది అని దాకా వస్తుంది, కానీ మళ్ళీ మీ గణపతి అన్నయ్యతోనే ముడిపడుతుంది. మీ అన్నయ్యతో పెళ్ళాగిపోయి ఆ విఘ్నేష్తో మా అక్క పెళ్లి జరిగే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. తోడబుట్టినవాడు బాధపడ్డా పర్లేదు, కానీ నీకు మాత్రం న్యాయం చేయాలనిపిస్తుంది. నీ కన్నీళ్లు భూమి మీద పడ్డప్పుడు ఆ భూదేవికి ఎంత భారంగా ఉంటుందో తెలియదు, కానీ ఆ బాధని భరించడం నా వల్లైతే కాదు. అలా అసలు ఎందుకు అనిపిస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు నిధి. నీ అంతలా మా నాన్న నా గురించి ఆలోచిస్తే నేను ఈ క్షణం చాలా ఆనందంగా ఉండేదాన్ని సుబ్బు. నాకు లైఫ్లో చాలా కోరికలున్నాయి. ఒక బర్డ్లా చాలా ప్లేసెస్లో తిరగాలి, ఎంజాయ్ చేయాలి, ఎలాంటి హద్దులు లేని ప్రపంచంలో బతకాలని ఇలా. కానీ ఆ విఘ్నేష్తో పెళ్లి జరిగితే నా రెక్కలు విరిచేసి పంజరంలో పడేసినట్టు అవుతుంది నా పరిస్థితి. నా భుజాల మీద నుండి నీకు అందమైన ప్రపంచాన్ని చూపిస్తాను, గాని నీకలాంటి పరిస్థితి రానివ్వను. ఐ ప్రామిస్ యూ.
నేనేమవుతానని నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నావు సుబ్బు? ఇప్పటికి 1000 సార్లు నన్ను నేను ప్రశ్నించుకున్నాను, ఇంకా సమాధానం దొరకలేదు నిధి. హ, నీకేమైనా అనిపిస్తే తెలిసినా గాని నాకు చెప్పవా? ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. దేనికిది? లిక్విడ్ క్యాష్ అడ్జస్ట్ అవ్వలేదు, అందుకే ఈ గోల్డ్ తెచ్చాను. మీ అన్నయ్య వాళ్ళు తెచ్చిందే. మనీ ఉంటే ఇవ్వు, కానీ ఇలా అయితే వద్దులే. రేపు పొరపాటున ఇంట్లో తెలిసినా నీకు ప్రాబ్లం అవుతుంది. నా వల్ల నీకు ప్రాబ్లం అవడం నాకు ఇష్టం లేదు నిధి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. నా కోసం నువ్వెంతో చేస్తున్నావు, నీకోసం నేను ఏమాత్రం చేయలేను చెప్పు. తీసుకో. థ్యాంక్ యూ నిధి. నేను నీ ఫ్యామిలీ అన్నా థ్యాంక్ యూ చెప్పి పరేదాన్ని చేస్తున్నా. సారీ. సరే, వెళ్ళొస్తాను. అలాగే, జాగ్రత్త. ఎస్, ఇక ఈ నిధి పూర్తిగా నా దారిలోకి వచ్చినట్టే. గణపతి పెళ్లి చెడగొట్టి దాని మెళ్ళో తాళి కట్టి ఆ ఆదినారాయణతో కాళ్ళు పట్టించుకోవాలి. రేపటి నుండి నేనే మీకు క్యారియర్ తీసుకొస్తాను. మీకెందుకు శ్రమ అని? పెళ్లి తర్వాత నేనే కదా క్యారియర్ పెట్టి పంపించాలి. ఇప్పటి నుండే అలవాటవుతుంది. మీరు చెప్తే వినరు కదా. ఆహా, ఏం వంటలు చేసావక్క! ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఏంటి స్పెషల్? స్పెషల్ అంటే ఏం లేదురా. మరి ఈ క్యారేజ్ ఏంటక్క? ఎవరికోసం? మాస్టర్ గారి కోసం. ఓ, బావగారి కోసమా? పెళ్ళికి ముందే నీ చేతి వంట రుచి చూపిస్తున్నావు అన్నమాట. గుడ్ గుడ్. నీ చేతి వంట తిని మైమరిచి పిల్లలకి పాఠాలు చెప్పకుండా వంటల పాఠాలు చెప్తాడేమో. ఇంకా ఆట పట్టించింది చాలే మధు. మాస్టర్ గారికి మధ్యాహ్నం పిల్లలకి భోజనం పెట్టే అలవాటు ఉందట, అందుకని నేనే తీసుకొస్తానని చెప్పాను. విద్యా, ఎవరిని అడిగి చెప్పావు విద్యా? వదినా, అది ఆ మాస్టర్ని కలవడానికి ఇదొక సాకు దొరికిందా? తప్పుగా అనుకోవద్దు వదినా. నేను అనుకోవడం కాదు, నువ్విలా తీసుకెళ్తున్నావని తెలిస్తే ఊరంతా మీ నాన్నగారు తల దించుకునేలా మాట్లాడతారు.
మావయ్య గారు వచ్చిన తర్వాత ఆయన పర్మిషన్ తీసుకొని వెళ్ళు. అప్పటికి లంచ్ బ్రేక్ అయిపోతుంది వదినా. అయిపోయినా పర్వాలేదు. విద్య వెళ్ళిన తర్వాత మావయ్య గారు వచ్చి అలా ఎలా పంపించావని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అది కాదు వదినా. నువ్వు చిన్నవాడివి, లోకం తీరు నీకు సరిగ్గా తెలీదు. ఇప్పటికే ఆ ఇంట్లో వాళ్ల ప్రవర్తన వల్ల మావయ్య గారు మానసికంగా చాలా బాధపడుతున్నారు. నా మనసు ఇప్పటికి కూడా చెప్తుంది, మీ అక్కకి ఆ గణపతికి పెళ్లి జరగదు అని. అలా అనుకోదునా, అక్క బాధపడుతుంది. అదే కదా నేను మావయ్య చెప్పేది, ఆ ఇంటికెళ్తే విద్య బాధపడాల్సి వస్తుంది అని. అమ్మా విద్య, మావయ్య, మావయ్య, విద్య. విన్నానమ్మా. అమ్మా విద్య, నువ్వు వెళ్ళకపోవడమే మంచిదనిపిస్తుందమ్మా. రాలేకపోతున్నానని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పమ్మా. అలాగే నాన్న. పద్మ, అన్నం వడ్డించు. అలాగేనండి. మావయ్య కూర్చోండి. మధు కూర్చో. విద్య, అలాగే ఉండిపోయావే, వెళ్ళి ఫోన్ చేయి. అమ్మా విద్య, మాస్టర్ గారికి నేను క్యారేజ్ తీసుకొస్తానని చెప్పానత్తయ్య. కానీ కుదరడం లేదు. కాస్త మీరు తీసుకెళ్తారా? నీకెందుకమ్మా ఇలాంటి శ్రమ? నేనున్నాను కదా, నువ్వేం బాధపడకు, నేను తీసుకెళ్తానులే. అలాగే అత్తయ్య. విద్య, ఎక్కడున్నారు మాస్టారు? ఇక్కడే స్కూల్లో. నన్ను క్షమించండి మాస్టారు. దేనికి? మీకు పిల్లలకి క్యారేజ్ తెస్తానని తేలేకపోయాను కదా. పర్వాలేదు, అమ్మ పంపించింది కదా. నాకిచ్చిన మాట తప్పడం, అబద్ధం చెప్పడం అన్నా అసలు ఇష్టం ఉండదు. మీలా ఉండడం చాలా అంటే చాలా కష్టం. నాలా అంటే అర్థం కాలేదు. అదే, పెద్దవాళ్ళని, ప్రేమించిన అమ్మాయికి గౌరవం ఇవ్వడం, ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా మనసులో నుంచి మాట్లాడడం, ఇలా చాలా ఉన్నాయి. నువ్వు ఇలా అంటుంటే నీ దగ్గర నిజం దాచి తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది విద్య. నేను మాస్టర్ని కాదన్న నిజం నీతో చెప్పాలనుంది. ఏమైంది మాస్టారు? ఏం మాట్లాడడం లేదు? ఏం లేదు. నాకు మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడుతూ సమయం గడపాలని ఉంది మాస్టారు. నేను మిమ్మల్ని కలుద్దామని అడుగుదాం అనుకున్నాను. ఈలోపు మీరే అడిగేశారు. ఎక్కడ కలుద్దాం?
మా ఊరు కొండల దగ్గరున్న వ్యూ పాయింట్ దగ్గర. స్కూల్ బెల్ కొట్టగానే మీ ముందు ఉంటాను. అలాగే, ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే విద్య, బాయ్. బాయ్ మాస్టారు. విద్య, నీకు నిజం చెప్పేయడమే మంచిదనిపిస్తోంది. టైం చూసి నీకు సాయంత్రం నిజం చెప్పేస్తాను.